जिले निर्मल के खानापुर सब डिवीजन में वाक़ खानापुर कडियम पैम्पी ओडमपुर तांडा रेंज के हुदूद में वाक़ 25 अफराद पर मुश्तमिल 45 देहातों में मौजूद मकानात और स्मगलरों से मुतासरा कवाल टाइगर जोन के हुदूद में CCF की हिदायत पर जिले भर में FDO कोटेश्वर राव की निगरानी में धावा करते हुए भारी मकदार में लकड़ी के जखीरे को जब्त करते हुए 9 अफराद के खिलाफ कार्रवाई की गई। FDO खानापुर कोटेश्वर राव ने मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। जंगिल बचाओ जंगिल बढ़ाओ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే కలప అక్రమ రవాణా చేస్తున్నారో వాటిపై ఉక్కుపాదం మోపుదామన్న ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఖానాపూర్ డివిజన్ పరిధిలో మొత్తం 45 గ్రామాలలో 106 ప్రదేశాలలో ఒక 25 ప్రత్యేక బృందాల ద్వారా ఒక కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగినది। ఇందులో అన్ని స్మగ్లర్లు ఇంతకు ముందు నేర చరిత్ర ఉన్నటువంటి ప్రదేశాలలో ఎక్కడైతే కలప అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం ఉన్న ప్రదేశాలలో డంపులు ఉన్న ప్రదేశంలో అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది। అందులో భాగంగా ఒక 106 వ్యక్తుల ద్వారా ప్రదేశాలలో సెర్చ్ చేయడం జరిగినది। సుమారుగా ఒక 2,50,000 నుంచి 3 లక్షల వరకు ఇప్పటి వరకు కలపని మనం స్వాధీనం చేసుకోవడం జరిగినది। ఒక 9 వరకు కేసులు నమోదు చేయడం జరిగింది। సుమారు ఒక 4 ఈ దూగడ మిషన్లు కూడా సీజ్ చేయడం జరిగినది। సో ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే కలప అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ఎవరైనా కానీ కలప అక్రమ రవాణాకి పాటుపడితే వాళ్ళు ఎంతటి వారైనా కానీ ఉపేక్షించేది లేదు। ఎంత కలప రవాణాకి పాటుపడి ఎవరినైనా అటవీ అధికారులకి ఏమైనా ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ఏ ఒక్క వ్యక్తికి కూడా మనం ఉపేక్షించేది లేదు। కలప అక్రమ రవాణాకి తెలంగాణ ప్రభుత్వం చాలా ఉక్కుపాదం మోపి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో జరగొద్దన్న ఉద్దేశంతో చేస్తుంది కాబట్టి సో అందరూ అటవీ శాఖ అధికారులు కూడా ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం। ఇదే రైట్స్ కార్యక్రమాలు ఇక ముందు కొనసాగుతూ ఉంటాయి।